మనం నిన్న ప్రేయర్‌లో గురు పాదుకా స్తోత్రము, గురు పరంపర చెప్పుకున్నాం. ఈరోజు శ్రీ గురు చరణం. ఇక్కడ నేను చెప్పుకున్నాం. ఈ ప్రేయర్ అనేది ఎప్పటికీ గూడా మనం ఎంత ఎదిగినా, మనకింకా ఉన్నత లక్ష్యాలు ఇంకా ముందున్నాయి అనేది చూపిస్తూ ఉంటది. ఇంకా ఇంతుందా? ఇంకా ఇంతుందా? అనేది ఈ ప్రేయర్ అర్థం అవ్వటమే మనకి ఇంకా ఇంకా మనము డెప్త్ వ్యూలోకి, సబ్జెక్ట్‌లోకి మనం ప్రయాణం చేసే కొద్దీ ప్రేయర్ గూడా అలాగే అర్థమవుతూ ఉంటుంది. శ్రీ గురు చరణం గూడా అలాగే అర్థమవుతూ ఉంటుంది. ఇందులో ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ లేదు. గురుపాదుక స్తోత్రము అది ఎలా ఉంటుంది అంటే ఇంకా నేను నేనైన స్థితిలో ఉన్నానా? సదా నా మతిలో సదా వినయ విశ్వాస భావోన్నత ప్రియత్వాలు కలిగి ఉన్నానా? ఎప్పటికప్పుడు మనని చెక్ చేస్తూనే ఉంటది. మనం చేసిన, మనము మాట్లాడిన, మన ఆలోచనలు గాని, మన మీద మనలో నుంచి వచ్చిన ప్రభావాలను గాని, మనకి గుర్తు చేస్తూ చెక్ చేస్తుంటది. గురు పాదుకా స్తోత్రము. అంటే నువ్వు మతిలో సదా ఉన్నావా? ఎప్పుడు తానేనైన స్థితిలో ఆ హృదయం అలా ఉందా? అన్నట్లు అది క్వెషన్ మార్క్‌గా నిన్ను నిలబెడుతూనే ఉంటుంది. అలాగే గురు పరంపర నేనున్నాను. నిన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళటానికి నువ్వు నా మీద దృష్టి పెట్టినట్లయితే, నిన్ను ఎంత దూరమైనా నేను తీసుకెళ్తాను. నేను ఈ జన్మలోనే గాదు, అనేక జన్మలలో నిన్ను నడిపిస్తూ, నువ్వు అనేక జన్మలలో ఉన్నా సరే, నీ వెనక నేనుండి నడిపిస్తాను. నీ ఆలోచన నేనైనప్పుడు నిరంతరము నీ చుట్టూ నేనుంటాను అనే విధంగా ఈ గురు పరంపర అనేది మనకి నిరంతర కావలి, నిరంతర రక్షణ, నిరంతర అనుగ్రహము. ఆ సచంద్రయుక్తమైన సంజీవత్వ జ్యోత్స్నామృత జల్లులలో మన చుట్టూ ఉన్న వేదనలని, దుఃఖాలని మరిచి మనము నిరంతరము ఆ భగవంతుడి యొక్క హృదయముతో ప్రయాణం చేస్తూ ఉంటాం. ఈ గురు పరంపరతో లయమై ఉన్నప్పుడు. లయం అని చెప్తున్నా నేను. నేను వాడే ప్రతి పదము గూడా మీరు దాని విశిష్టత అర్థమై ఉండాలి. లయం అంటే నువ్వు వేరు, నేను వేరు గాదు. నీతో నేను లయమైపోయాను. నేనైన స్థితిలో ఇక్కడ గూడా అంతే. శరణాగతి, హృదయ శరణాగతి మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహాహా. నాది అంటూ లేదు. అంతా నీదే. నీకే అర్పించి వేశాను నాలో ఉన్నదంతా. నేను అనేది పూర్తి శూన్యంగా ఉన్నాను అనేది పదే, 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 పదే మనకి గుర్తు చేస్తూ ఉండాలి. పదే, పదే మనని శూన్యత్వానికి, అహంకారం పొంగుకొస్తూ ఉంటుంది. వాళ్ళకంటే నేను గొప్పగా ఉన్నాను మేధస్సులో, వాళ్ళకంటే నేను గొప్పగా పాండిత్యాన్ని కలిగి ఉన్నాను. వాళ్ళకంటే నేను అందంగా ఉన్నాను. వాళ్ళకంటే నేను డబ్బున్న దానిగా ఉన్నాను. వాళ్ళకంటే నేను గొప్ప కుటుంబంలో ఉన్నాను. వాళ్ళకంటే నేను బంధుమిత్ర సముదాయంగా ఉన్నాను. వాళ్ళకంటే నేను గొప్ప స్థాయిలో ఇవన్నీ గూడా అహంకార హేతువులు. అవి మన్ని ఎప్పటికప్పుడు పొడసూపుతని ఈ పోయినియా అంటే అది అబద్ధం. అవి మనము ఎప్పుడు గూడా మన ఆధిపత్యంలో ఉంచుకోవాలి. అయి ఎప్పుడూ తొంగి చూస్తూనే ఉంటాయి. వీళ్ళు బాగా అత్యున్నత స్థాయిలో ఉన్నారు. వీళ్ళకన్నీ పోయినియి అని చెప్తే నిజమైన ఆధ్యాత్మిక స్థితి కాదది. అన్నీ ఉంటాయి. కానీ
అవి హద్దులో ఉంచుకోవటం, అవి హద్దులో ఉండటం, గుణాలు గాని, అరిషడ్ వర్గాలు గాని, ఇవన్నీ కూడా మన హద్దులో ఉండటము అనేది మనం ఎప్పటికప్పుడు గ్రహిస్తూ వాటిని హద్దులో పెట్టుకోవాల్సిందే. పొడచూపుతూనే ఉంటాయి. ఏ స్థాయిలో మీరు కావాలంటే మేము అట్లున్నాం, మేము ఇట్లున్నాం అని అనగానే ఇంకేదన్నా అనండి. వెంటనే సర్రన కోపమొస్తది. దాన్ని హద్దులో ఉంచుకున్నారా లేదా అనేది ఆయన పరిణతి, వాళ్ళ యొక్క పరిణతి, వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక స్థితిని తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి వాటన్నిటిని గూడా ఎప్పటికప్పుడు గుర్తు చేసేది గురు పరంపర. ఎప్పటికప్పుడు ఆ ఎరుకని కలగజేస్తూ ఉంటుంది. నువ్విది, నువ్విది, నువ్విది అని. దాన్ని సవరించుకోవాల్సిందే. నువ్విది గీత దాటేసావు. దాన్ని సవరించుకో. గీత దాటుతున్నావు. దాన్ని దాటకు. ఆ గీతలోకొస్తున్నావు. అక్కడ దాకా రాకు. ఇవన్నీ గూడా మొదటి హెచ్చరిక దాటామా, రెండో హెచ్చరికొస్తాం. రెండో హెచ్చరిక దాటామా, మన పెదవులు దాటి బయటికొచ్చేస్తుంది. అది మూడోది గూడా దాటిన తర్వాత గూడా తెలియజేస్తారు. సరి జేసుకో. ఇంకోసారి రాకుండా. ఇలా మనకి నిరంతరము గురు పరంపర మన ఆలోచనని, మనసుని ఆధిపత్యం చేస్తూ మన్ని చిన్నగా, నిలకడగా అంటే మన సాధన మనం దృష్టి పెట్టి, మనం గురు పరంపర మీద దృష్టి పెట్టి, మన హృదయము దాని వైపు లయం చేసి, మనం ప్రయాణిస్తున్న కొద్దీ మన ఆలోచనలు, మనసు అదుపులోకి తీసుకొస్తుంది. మన అదుపులోకి. ఎక్కడి నుంచి? మన హృదయంలో నుంచే మన అదుపులోకి తీసుకొస్తుంది. ఎందుకు అంటే మనం లోపల నుంచి మన్ని పట్టుకోవాలి. మనం మన లోపల నుంచి మనం అనంతాన్ని పట్టుకోవాలి. బయట నుంచి ఎక్కడ ఏమి పట్టుకున్నా మార్పు అనేది జరగదు. ప్రాపంచికం వైపు పడిపోతాం. బయట ఇవన్నీ ఏదైనా నీ లోపలికి నువ్వు ప్రయాణించటం ద్వారానే సాధన, ఆత్మ సాధన అనేది నిరంతరము నీళ్లు బోయాల్సిందే. నిరంతరము నువ్వు చేయాల్సిందే. ఎందుకంటే దేహ సాధన, ప్రాపంచిక సాధన, మనసు, ఆలోచనల సాధన చిన్న వయసు నుంచి ఇప్పుడు నిరంతరము ఇప్పటి వరకు ఎలా చేశామో, ఇప్పుడు దీని నుంచి లోపలి వైపు ఇప్పటిదాకా బయట వైపు చేశాం. ఇప్పుడు లోపలి వైపు గూడా మరి అంత బలమైన సాధన చేస్తేనే మనము ఆత్మస్థాయిని పట్టుకోగలము. ప్రాపంచికము నుంచి బయటపడగలం. ప్రాపంచికం నుంచి లోపలికెళ్ళాలి అంటే అంత తేలిక గాదు. బయట పడటం గాదు. లోపలికెళ్ళటం. అంత తేలికేమీ గాదు. అందువలన ఇక్కడేం చేస్తున్నాము అంటే, ఈ ప్రాపంచిక స్థితిని నిమిత్త మాత్రంగా చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే, ఈ క్లాసులో చేరిన తర్వాత చెప్పినట్టు ఇన్నవాళ్ళు ఎలా ఉంటారు అంటే, ఈ క్లాసు విన్నారా? మరుసటి రోజు పొద్దున్నే మళ్ళా విన్నారా? మరలా దీని మీద ఇందులో ఉన్నోళ్ళతోటి ఫ్రెండ్‌షిప్ చేస్తూ, వాళ్ళతోటి డిస్కషన్స్ చేస్తున్నారా? దాని గురించి ఏదైతే రాత్రి జెప్పామో, ఏదైతే పొద్దున దాన్ని మళ్ళీ విన్నామో, మళ్ళీ కొత్తగా విన్నట్టుంటుంది. ఓహో! ఇంకా ఇన్ని నేను గ్రహించలేకపోయాను రాత్రి జెప్పినప్పుడు అని. తర్వాత నలుగురు గలిసి డిస్కషన్ చేసుకుంటున్నప్పుడు ఇంకా కొత్త పాయింట్లు మనం విన్నా, రాత్రి విన్నా, పొద్దున విన్నా మనం క్యాచ్ చెయ్యని పాయింట్లు తటిమ వాళ్ళు క్యాచ్ చేస్తారు. మనం క్యాచ్ చేసిన పాయింట్లని మనం చెప్పటం ద్వారా ఇంకా ఎక్కువ పాయింట్లని క్యాచ్ చేస్తాం. ఇలా దాని మీద ఒక అండర్‌స్టాండ్ ఏదైతే క్లాస్ చెప్తాం. మళ్ళీ సాయంత్రం క్లాసుకి మళ్ళీ వస్తాం. అంటే ఎన్ని గంటలు ఆత్మ సాధన చేస్తున్నామో, ఇందులో పని చేయకుండా ఊరుకున్నామో మనం రెగ్యులర్ పని చేస్తాం. మన ఉద్యోగాలు జేస్తాం. మనం ఎక్కడికెళ్ళాలన్నా వెళ్తాం. అవన్నీ చేస్తూనే ఉంటాం. కానీ అవన్నీ నిమిత్త మాత్రంగా చేస్తాం. ప్రాపంచకాన్ని నిమిత్త మాత్రం జేసి, ఆత్మ సాధన అనేది చైతన్యం చేస్తూ ఉన్నాం. ఇది ఇక్కడ జరిగేది ప్రక్రియ. ఎందుకు అంటే, అంత తేలిగ్గా ఆత్మ సాధన, ఆత్మ జ్ఞానము
ఆత్మ ప్రయాణము అనేది అంత తేలిగ్గా జరగదు గాబట్టి, ఒక సాధన మాత్రంగా ఇదొక్కటే ఇక్కడ మీరు ఇంకొకటి జేయండి, ఇంకొకటి జేయండి, ఇలా చేయండి, అలా చేయండి. ఇన్ని గంటలు కూర్చోండి, ఇన్ని గంటలు ఇది జేయండి అని నేను చెప్పను. దృష్టి మాత్రమే పెట్టటం, ఆలోచన పెట్టటం, మీ మనసుని దీని మీద పెట్టటమే. అన్ని పనులు జేసుకుంటాం, అన్ని విషయాల్లో పాల్గొంటాం. పెళ్ళిళ్ళకి ఎళ్తాం, పేరంటాలకి ఎళ్తాం, బయట వీటికి ఎళ్తాం. అనేక పనులు ఉద్యోగాలు అన్నీ చేసుకుంటూనే ఉంటాం ఇంట్లో పనులు. కానీ హాయిగా చెప్పుకుంటూ, మాట్లాడుతూ, అందరితో కలిసి ఉండి చేసుకుంటూనే ఉంటాం. అందరూ గూడా మీరు మధ్యాహ్నం క్లాసులు వినేటప్పుడు కూడా మీ పనులన్నీ చేసుకుంటూనే ఉండండి. చేసుకుంటూనే మాట్లాడుతూ ఉండండి. స్పీకర్ పెట్టుకోండి. ఫోన్ అటు ఇటు తిప్పుకుంటూ, స్పీకర్‌లో మాట్లాడుకుంటూ, లేదు స్పీకర్‌లో వింటూ అందరూ మాట్లాడే పని లేదు. చెప్పేవాళ్ళు మాట్లాడతారు. లేదు డిస్కస్ చేసేవాళ్ళు మాట్లాడతారు. మిగిలిన వాళ్ళందరూ వింటూనే ఉంటారు. ఆ చెవులో పద్దాకులు కాకుండా స్పీకర్‌లో పెట్టుకోండి. వింటూ ఉండండి. లేదు ఇంట్లో వాళ్ళు ఎవరైనా విసుగు పడుతున్నారు అంటే ఇయర్ ఫోన్సో బ్లూటూత్‌తో అలాంటిది పెట్టుకుంటూ ఉండండి. ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలిగించే విధంగా నేనింటాను అనే ఎదురుబోవటం మానేయండి. ఇంట్లో వాళ్ళకి సానుకూలంగా వ్యవహరించండి. ఎందుకంటే ఆధ్యాత్మికం అనేది సానుకూలత్వం తప్ప వ్యతిరేకత చూపించటం నేనింతే అన్న వ్యతిరేకత చూపించటం అనేది కాదు. కాబట్టి అలా సానుకూలత్వాన్ని కలిగి ఉండండి. వాళ్ళకి ఇబ్బంది లేకుండా, వాళ్ళ ఇబ్బంది పడుతున్నారని ముందే గ్రహిస్తే, దాన్ని వెంటనే మీరు ఆలోచన మార్చుకోండి. ఇంట్లో వాళ్ళకి సానుకూలంగా, వాళ్ళు ఇబ్బంది పడకుండా, ఒక చెవులో ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి. ఒక చెవు ఇంట్లో వాళ్ళకి వదిలేయండి. వాళ్ళ పనులన్నీ చేయండి. ఇలా సానుకూలత్వంగా ఉండాల్సిందే. కొంత టైము ఇంట్లో పనులు ఉంటాయి గాబట్టి లేడీస్‌కెక్కువ. కాబట్టి ఎందుకు అంటే వ్యతిరేకత అనేది ఇక్కడ ఉండదు. ఎందుకంటే గురు పరంపర హృదయమై, ప్రియత్వ హృదయమై ఉంటుంది. అది నిరంతరము సానుకూలత్వం వైపే సాగిస్తూ ఉంటుంది. కాబట్టి అలాంటి స్థితిగతులలో మీరు ప్రయాణించినట్లయితే గురు పరంపర హృదయం గూడా అది మీకు ప్రతిస్పందనాత్మకంగా, అభేదాత్మకంగా ఆ ఏకత్వ హృదయంగా మిమ్మల్ని నిరంతరము లయం చేసుకొనుంటుంది. మీతో లయమై ఉంటుంది. సరే ఈరోజు మరి శ్రీ గురు చరణం ఎందుకు చెయ్యాలి? ఇక్కడ శ్రీ గురు చరణం స్మరణం శరణం శ్రీ గురు హంస మంత్ర తన్మయ చింతనం ఇహ పర సౌఖ్య కైవల్య పరమపదం. ప్రేయర్ పెట్టండి ఎవరైనా ఆన్‌లైన్‌లో. ఇది ఎలా ఉంటుంది అంటే, ఎందుకు శ్రీ గురుచరణం అనంటే, ఇందాక జెప్పాం. హృదయ శరణాగతి. మామూలుగా మనం ఏమనుకుంటాం చరణము అంటే పాదాలు. కానీ ఇక్కడ చరణాలు అంటే పాదాలు గాదు. ఎదుటి గురువు యొక్క జ్ఞాన ప్రకాశాలు, ఎదుటి గురువు నీకు ఎంతైతే జ్ఞానాన్ని, ప్రకాశత్వాన్ని ఇవ్వగలడో అదే ఆ చరణాలు. దాన్నే నిరంతరము స్మరిస్తూ ఉంటాం. దాన్నే శరణాగతి పొంది ఉంటాము. ఎందుకు ఈ చరణాల్ని స్మరించేది? ఎందుకు శరణాగతి పొంది ఉండేది? స్మరణ అంటే ఏంటి అంటే, పద్దాకులు శ్రీ గురు చరణం చదవటం గాదు. గురువుతో మమేకమై ఆ తన్మయ చింతనం, మంత్ర తన్మయ చింతనం. గురువే నేను.
నేను అన్యముగా లేదు అంటే శ్వాసే నీ ధ్యాస అవ్వాలి. శ్వాసే శ్రీ గురువు, ఆత్మ గురువు. ఇక్కడ శ్రీ గురువు అంటే ఆత్మ గురువు, జ్ఞాన గురువు. నీలో ఉన్న ఎరుక, నీలో ఉన్న తెలివితేటలు, నిన్ను నడిపించే నీలో ఉన్న తెలివితేటల ద్వారా, నీ ఆలోచనల ద్వారా నిన్ను నడిపించేది గురువే. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ ఆలోచనలు? నీ హృదయంలో నుంచే వస్తున్నాయి. ఎవరు నీ హృదయానికి ఆ ఆలోచనలు ఇస్తున్నారు? నీ కారణనత్వం. నీ కారణత్వానికి ఎక్కడి నుంచి స్పందన వస్తుంది? మహాకారణం నుంచి. ఈ మహాకారణం ఎక్కడుంది? నీలోనే కనెక్టివిటీగానే ఉంది. అంటే ఆ భగవంతుడు నీలోనే కనెక్టివిటీగా ఉన్నాడు. ఏ కారణంగా అయితే నిన్ను నడిపిస్తూ ఉన్నాడో, ఆ ఆలోచనల ద్వారా నిన్ను నిరంతరము నడిపిస్తూ ఉన్నాడు. మనం ఎక్కడున్నాము? సస్తే తీసుకోం వీటిని. లోపల నుంచి వచ్చే, ఆ హృదయం నుంచి వచ్చే ఆలోచనకి మనం మాయ అడ్డమేస్తూ ఉంటాం. ఎలా అడ్డమేస్తాము అనేది ఎప్పుడూ ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటాను. ఇవాళ క్లాసు ఉంది 9కి అంటే, అబ్బా! ఇవాళ 8 దాకా ఇవాళ బయటికెళ్ళొచ్చాను. ఆ పనులు, ఈ పనులు ఇవాళ వద్దులే క్లాసు. ఇవాళ చుట్టాలొచ్చారు, ఇప్పుడే ఎళ్లారు, ఇప్పుడేం క్లాసు వింటాము. అంటే క్లాసు ఉన్నది అనేది లోపలిది గుర్తు చేస్తే గదా! గుర్తు చేయగానే మీకేమనిపిస్తదంటే, ఇవాళ ఏం క్లాస్‌కెళ్తాం. అసలు ఆ గుర్తు చేసింది అన్నదాన్ని మనం గ్రహించటంలా. ఇక్కడేంటి అంటే ఆధ్యాత్మికం చేస్తూ ఉన్నప్పుడు లోపల ఇది గుర్తు చేస్తుంది. అది భగవంతుడు. దాన్ని నిన్ను నడిపించటానికి గుర్తు చేస్తున్నాడు అనేది ఇక్కడ కనుక్కుంటాం. ఎందుకు అంటే, ఆ ఆలోచనని ఎరుక చేస్తున్నాము ఇక్కడ స్పెషల్‌గా. మనకేంటి అంటే ముందు అసలు ఆ ఆలోచన అక్కడి నుంచి వస్తుంది. దాన్ని మనము మాయ ద్వారా దాన్ని పక్కకి నెట్టేస్తున్నాము అన్నది మనకు అర్థం కాకుండా, ఆ వచ్చిన ఆలోచనని మనకేదో మామూలుగా టైంకి గుర్తొచ్చింది. ఇప్పుడు గాదులే అనుకున్నాము. అక్కడికి, ఇక్కడికి వెళ్తున్నాము అనుకుంటున్నాము. ఇవాళ వినటం కష్టమే. ఆమెది అర్థం గాదు విన్నా. ఆమె చెప్పింది అర్థం గాదు. ఇక ఇది పద్దాకులు వినాల్సిందే గదా! ఇవాల్టికొద్దులే రెస్ట్ తీసుకుందాం. ఇలాంటియన్నీ మీకే గాదు నాకు గూడా అనిపిస్తాయి. నాకు గూడా అనిపిస్తది. ఇప్పుడుకి గూడా నాకు అబ్బా! 4 రోజులు రెస్ట్ తీసుకుంటే బాగుండు. ఈ క్లాస్ లేకుండా ఉంటే. ప్రశాంతంగా నిద్రబోతాను 9కే. నాకు గూడా అనిపిచ్చుద్ది. ఒక్కోసారి ముందే జెప్తాను. సార్ నేను క్లాస్ తీసుకోను. మీరు తీసుకోండని. మోహన్ సార్‌కి జెప్తూ ఉంటా. మళ్ళీ కరెక్ట్‌గా 9కి ఆన్ జేసి క్లాస్ తీసుకుంటా. ఎందుకు అంటే అలాగే ఉంటది మాయ. అది ఎప్పుడూ నిరంతరం మాయ చేస్తూనే ఉంటుంది మన్ని. అది ఎలా ఉంటుంది అంటే, నేను మాయ చేస్తున్నాను అని తెలియకుండా ఉంటుంది. ఇలాగే అనేక విషయాలలో మనకి లోపల నుంచి, హృదయం నుంచి ఆలోచన వస్తుంది. కనెక్టివిటీ వస్తుంది. ఎరుక వస్తుంది. కానీ దాది ఎంత తక్కువగా ఉంటుంది అంటే, మనం గ్రహించలేము. ఎప్పుడైతే నువ్వు ఆత్మస్థితిలో ప్రయాణం చేస్తూ ఉన్నావో, అది గ్రహించగలిగిన స్థితి అనేది వస్తుంది. అంటే లోపల ఆత్మ ఆలోచనని గ్రహించగలిగిన స్థితి, ఈ బయట మనసు, ఈ ఆలోచనలు, ఈ మాయ అనేది సైలెంట్ అయిపోతూ ఉన్న తరుణంలో అంటే ఈ ప్రాపంచికము సైలెంట్ చేసుకుంటూ, మనము లోపల అంతరంగా బలం పెంచుకుంటూ ఉన్నప్పుడు మాత్రమే దాన్ని బలంగా గ్రహించగలము. దానిలోకి ప్రయాణించగలము. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి నీ లోపల ఉన్న ఆలోచనని ఎరుక చేసుకోవటం, దాన్ని గ్రహించటం అనేది ప్రతి విషయంలోనూ గూడా దృష్టి పెట్టాల్సిన అంశం. అది కూడా మనం దృష్టి పెడితే వెంటనే కనుక్కుంటాం. దృష్టి పెట్టటం బిగిన్ చెయ్యాలి.
దృష్టి పెట్టడం బిగిన్ చేస్తే దాని మీద గూడా ఒక ఎరుక అనేది పెరుగుతూ ఉంటుంది. అది పెరిగినప్పుడు దాని బలం పెరిగినప్పుడు మన మనసు, ఈ ఆలోచనలు, ఈ బాహ్య ప్రపంచం మీద కంటే అంతరమైన ప్రభావం పెరుగుతుంది. పెరిగినప్పుడు ఈజీగా ఆ భగవత్ సాన్నిధ్యం నుంచి వచ్చే ప్రతి ఆలోచనని మనం గ్రహించగలం. ప్రతి విషయాన్ని, ప్రతి స్పందనని గ్రహించగలుగుతాము. కాబట్టి ఈ బయట నిశ్శబ్దము, లోపల చైతన్యము. ఇంతకుముందు లోపల నిశ్శబ్దము, బయట చైతన్యం. ఈ బయటది నిమిత్త మాత్రంగా అది మనం చేసుకునే కొద్దీ అంటే దీనికోసం మీరందరూ తిరగబడి, పరగబడి అట్లా జేయాలి, ఇట్లా జేయాలి, అలా చేద్దాం, ఇలా చేద్దాం, పద్దాకులు చేద్దాం. ఇయన్నీ గూడా మీరు 10 క్లాసులు విన్నాము. నేను ఇవాళంతా క్లాసులే వింటున్నాను. నేను బ్రహ్మాండంగా ప్రయాణం జేస్తున్నాను. అదంతా అబద్ధం. నేనే చెప్తున్నాను. నువ్వు ఎంతసేపు నీ స్థాయిలో నీ దృష్టి పెట్టుకొని ఉండగలుగుతున్నావు? వింటున్నాను అని చెవులతో వింటున్నాను అన్న ఆలోచన తప్ప, నీ హృదయాన్ని అప్లై చేస్తున్నావా అక్కడ? లేదు. ఉందా? ఇన్ని గంటలు వినటం వల్ల హృదయం అప్లై అవుతుందా లేదా? నువ్వు ఎంతసేపు నీ హృదయాన్ని అప్లై చేయగలుగుతున్నావు? ఎంతసేపు ప్రశాంతంగా వినగలుగుతున్నావు? ఎంతసేపు ఆనందంగా వినగలుగుతున్నావు? ఆ ఆనందమైన స్థితిలో నువ్వు వినగలుగుతున్నావు అంటే వినండి. లేదంటే ఎవరి క్లాసు జరిగినా సరే పక్కన పడేసి ఊరుకోండి. చెవులతోటి విందాము అనేది గాదు. విన్నామా, వదిలేసామా అన్నట్లుంటది. అది ప్రాపంచికం. వింటారు అందరూ అన్ని విషయాలు వింటారు. కానీ హృదయాన్ని అప్లై చేయగలుగుతున్నామా లేదా అనేది. అలాంటి హృదయాన్ని అప్లై చేయటమే శరణాగతి. హృదయ శరణాగతి. ఆ హృదయ చరణాలని ఆశ్రయించటం, స్మరించటం ఎక్కడ? శ్రీ గురు, ఆత్మగురు, నీ ఆత్మలో ఉన్న నీ యొక్క ఆలోచన, తెలివితేటల గ్రహింపు, ఎరుక ఏదైతే ఉందో దాని మీద దృష్టి పెట్టటమే ఆ చరణాలని ఆశ్రయించటం. ఆ శరణాగతి పొందటం ఈ బాహ్యమైన ఆలోచనలు గాదు. హృదయ శరణాగతి. నీవు దప్ప అన్యము లేదు అన్నట్లు నిరంతరము ఆ స్మరణ ద్వారానే, ఆ ఆలోచన ద్వారానే ఉండటమే స్మరణ అంటాం. చింతన, తన్మయ చింతనం. మనం ఏదైనా భక్తి గాని, ఏదైనా ఒక మంచి పాట వింటూ ఉంటే ఆహ్లాదంగా, ఆనందంగా, తన్మయత్వంగా మనకి నచ్చిందైతే. అలాంటి తన్మయత్వాన్ని అనుభవిస్తూ ఉంటాం. అలాంటి తన్మయత్వం ఉండాలి మనకి. మనం ఒక ఆధ్యాత్మికం చేస్తున్నాము అంటే, నిరంతరమైన ఆనందం. ఇది వింటూ ఉన్నప్పుడు గూడా ఆనందం. విసుగు రాగూడదు. అలాంటి ఆనందం పొందుతున్నామా లేదా? అలాంటి తన్మయత్వం ఈ యొక్క మార్గములో నేను అలాంటి తన్మయత్వంగా ఉన్నానా లేదా? నేను వింటూ ఉన్నప్పుడు ఆనందం పొందుతున్నానా లేదా? దాన్ని ఫాలో అవుతున్నప్పుడు ఆనందంగా ఉన్నానా లేదా? అలా ఎందుకుంటుంది? నేను నిజంగానే ఇక్కడ ఆనందంగా ఉన్నాను. ఇంకొక క్లాస్‌కెళ్తున్నాను. అక్కడ ఇలా లేదు. కానీ ఏయో కొత్త కొత్తయి అన్నీ రకరకాలు కలర్స్ అంటున్నారు, అదంటున్నారు, ఇదంటున్నారు. ఏయో కొత్త కొత్త వెరైటీలన్నీ చెప్తూ ఉన్నారు. నేను నేర్చుకున్నట్టు ఉంటుంది. అయన్నీ బాగా నోటికొచ్చేస్తున్నాయి. అయన్నీ గూడా నేను వాటి గురించి చానా నేర్చుకున్నాను అని అనిపిస్తుంది. అది ప్రాపంచికం. కానీ అంతరమైన ఆనందంతో నువ్వు లయమవుతున్నావా లేదా అనేది సత్యాన్వేషణలో భాగం.
అది ప్రాపంచికంగా చెప్పాలి అని అనుకోదు. అది ప్రాపంచికంగా నేనిది చెప్పాలి, నేను ఇలా ఉండాలి, నేను ఇన్ని పలకాలి, వాళ్ళందరి ముందు అన్ని నిరూపించుకోవాలి, ఇలా అనుకోదు. అది తనలో తను లయమయ్యి, తనలో తను స్మరించుకుంటూ, తనలో తను తన్మయ చింతనంగా, తన యొక్క శ్వాసే తన యొక్క గురు హృదయంగా, భగవంతుని హృదయంగా, అంటే తన శ్వాస ఇప్పుడు మనం మంత్రం చేస్తూ ఉన్నాం. ఒక మంత్రాన్ని తీసుకొని శ్రీరామ అనేది చేస్తూ ఉన్నాం. అది ఏమవుతదంటే కొన్నాళ్ళకి చెయ్యక్కర్ల. నీ శ్వాసతో అనుసంధానం అవుతది. నీ శ్వాస ఏమవుతది? శ్రీరామ, శ్రీరామ, శ్రీరామ అవుతది. నువ్వు లోపలికి పీల్చినా, బయటకి పీల్చినా నీ హృదయం ఎలాంటి ఆలోచన కలిగి ఉంటుంది? శ్రీరామ. ఎలాంటి శబ్దాన్ని కలిగి ఉంటుంది? అది మీకు వినపడకపోవచ్చు. మీకు అర్థం కాకపోవచ్చు. కానీ చేయగా చేయగా శ్రీరామ, శ్రీరామ, శ్రీరామ అనే అంటుందది. అది గ్రహించగలగటం అనేది చేస్తూ ఉంటారు. ఏమి అర్థం గాదు. అంటే అక్కడ దాకా పోనివ్వరు దృష్టి. ఎందుకు అంటే అలా చెప్పగలిగే గురువులు లేరు. నీ హృదయము, నీ శ్వాస గూడా శ్రీరామ అని పలుకుతుంది. నీ యొక్క ఆలోచనే అదయ్యుంది. నీ స్మరణ అదయ్యుంది. నీ తన్మయ చింతనం అదయ్యుంది అనేది ఆ చేసే ఆయనకి అర్థం గాదు. ఈ చేయిచ్చిన ఆయనకి అర్థం గాదు. అది జెయ్యి, ఇది జెయ్యి, ఈ మంత్రం జెయ్యి, ఆ మంత్రం జెయ్యి అంటారు తప్ప, అది చేస్తే ఎలా ఉంటుంది? అది నిశ్శబ్దంగా ఆత్మతో అనుసంధానమయ్యి, దానితో లయమయ్యి ఆనందంగా స్పందిస్తూ ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే, మంచి ధ్యానం చేస్తారు మీరు. మంచి ధ్యానంలో ఎలా ఉంటుంది? ఇయాళ మంచి ధ్యానమొచ్చింది మనకి. ఎంత ఆనందంగా ఉందో, బాగా కదలకుండా కూర్చోగలిగాను. ఎరుకగా ఉండగలిగాను. నా లోపల నేను లయమై ఉండగలిగాను. మంచి ధ్యానం చేశాను అనేది చాలా గొప్ప ఆనందాన్ని ఇస్తుంది. అలాగే ఇది ఈ ప్రేయర్‌తో మనం లయమై ఉంటే, ఈ సబ్జెక్ట్‌తో మనం దృష్టి పెట్టి ప్రయాణం చేస్తూ ఉంటే, ఇలాంటి గొప్ప ఆనందాన్ని నిరంతరము అనుభవిస్తూ ఉంటాం. అనేకమైన మన చుట్టూ జరుగుతూనే ఉంటాయి. వేదనలుంటాయి, దుఃఖాలుంటాయి, బాధలు. ఇవన్నీ గూడా అంటవు. ఇయన్నీ చాలా దూరంగా ఉంటాయి మనకి. మన మనసుని ఒక క్షణం అలా అనిపిస్తుంది. మరుక్షణం వేదన ఉండదు. దుఃఖం ఉండదు. అలాంటి స్థితిలో వాటన్నిటికి దూరంగా ఉంటాము. అవి మనని కదిలించలేనంత మన ఆనందాన్ని మన లోపల ఆనందం అంటే ఇహిహి లేదు ఇవాళ పెళ్లి చేశాను చాలా ఆనందంగా ఉన్నాను. లేదు మేము ఇంత సంపాదించాము ఇంత ఆనందంగా ఉన్నాను. ఇలాంటిది కాదు ఆనందం. అది లోపల మనము కొంచెం దూరంగా ఎవరన్నా చంటి పిల్లవాడు నవ్వుతూ ఉంటే చూస్తాం. వా వాడికి మనం తెలీదు. మనకి వాడు తెలియదు. ఆ తల్లి పిల్లవాడు చిన్నగా ఆ పసిబిడ్డని ఎత్తుకొనుంటే వాడు నవ్వుతూ ఉంటాడు. వాడి ఆనందం చూస్తే మనకి గూడా లోపల ఒక ఆనందంగా ఉంటుంది. పిల్లలందరూ ఆడుకుంటూ ఉంటారు. మనం పక్కన కూర్చొని ఉంటాము. మనకు తెలియకుండానే ఆ ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాం. అలాగే ఒక పూల తోటకెళ్తాము. అవన్నీ విరబూచి ఆహ్లాదంగా మంచి పరిమళాలు వెదజల్లుతూ ఉంటే, అయన్నీ కోసినా, కొయ్యకపోయినా దాన్ని చూసి ఆనందిస్తాం. మన లోపల తెలియకుండానే ఒక ఆనందం, ఒక పరిమళత్వం వస్తూ ఉంటుంది. అది ఆనందం అంటే. అలాగే నేచర్‌ని అలా అబ్జర్వ్ చేస్తున్నా కూడా ఒక ఆనందాన్ని అనుభవిస్తాం ప్రకృతిలో నుంచి చూస్తూ. అలాంటి ఆనందము అనేది మీకు ఇంట్లో గదిలో కూర్చున్నా గూడా వస్తుందిక్కడ. గదిలో ఇంటి మొత్తం నువ్వు సంవత్సరం తలుపులేసుకొనుండు.
కానీ వీటన్నిటి ఆనందాన్ని నీ హృదయం నుంచి పొందగలుగుతావు నువ్వు. ఇలాంటి ఆనందం పొందటమే ఇహ పర సౌఖ్యం. ఇహములో జీవించి ఉన్నప్పుడు, పరంగా ఈ దేహాన్ని వదిలేసినప్పుడు, నీ హృదయము అనేది ఎప్పుడు సౌఖ్యవంతంగా, అంటే ఆనందాన్ని నిరంతరము పరిమళించటం సౌఖ్యమే. దేని మీద అది లయమై ఉంటుంది ఆనందం. ఆనందం కంటే గొప్పది ఇంకేమీ లేదు. ఆ పరమ పదముతో లయమయ్యి, నిరంతరము ఆ పరమ పదముతో కైవల్యమై, లయమై ఉండి, ఆ సౌఖ్యాన్ని అనుభవించటమే అనేది ఎలా ఉంటుంది అంటే, ఈ ప్రయాణములో సత్యాన్వేషణలో నేను ఎక్కడికో వందలు, లక్షలు పెట్టి ఏ కేరళనో, లేకపోతే శ్రీలంకనో, లేకపోతే స్విట్జర్లాండో, ఆమ్‌స్టర్‌డామో, ఆ! ఇంకెక్కడికో లక్షలు పెట్టి వెళ్ళాను. విలాసవంతమైన హోటల్స్‌లో ఉన్నాము. విలాసవంతమైన ఫుడ్ తిన్నాము. ఇవన్నీ గూడా తాత్కాలికం. మళ్ళీ ఇంటికి రాగానే లబోదిబో వేదన, విషాదం, కలత. కానీ ఇక్కడ ఎలా ఉంటుంది అంటే, సంవత్సరాల తరబడి గదిలోనే గూర్చుంటాం. సంవత్సరాల తరబడి సత్యాన్వేషణ చేస్తూనే ఉంటాం. సంవత్సరాల తరబడి ఒక అన్నం, ఒక కూరనే తింటూ ఉంటాం. సంవత్సరాల తరబడి 2, 3 గుడ్డలే కట్టుకుంటూ ఉంటాం. లిమిటెడ్ సౌకర్యాలే అనుభవిస్తూ ఉంటాం. కానీ ఆనందం ఎలా ఉంటుంది అంటే, వీటన్నిటిని మించిన ఆనందం, ఆ హృదయ ఆనందం నిరంతరము స్పందిస్తూ ఉంటుంది. ఎందుకు ఇలా ఉంటుంది అంటే, నీ హృదయము సమస్తముతో హృదయ స్థాయిలో లయమైన స్థితిలో ఉంటుంది. అలా ఉన్నప్పుడు నీ హృదయము అనేది అనేక హృదయాల ఆనందాన్ని కనెక్టివిటీగా కలిగి ఉంటుంది. వాటి యొక్క దుఃఖాలు, మనోభావాలు, వేదనలు, కర్మలు ఇవన్నీ గూడా కనెక్టివిటీలోకి రావు. ఏదైతే జ్ఞానవంతమై ఉంటుందో అది ఆనందమై ఉంటుంది. అలాంటిదే హృదయ స్థాయిలో ఉంటుంది. హృదయానికి దిగువయ్యన్నీ గూడా మనోబుద్ధి స్థితులు హృదయానికి అంటవు. కర్మలు, అరిషడ్ వర్గాలు ఇవన్నీ గూడా గుణాలు ఇవన్నీ హృదయం దాకా రావు. అవి కింది, దిగువ స్థాయిలు. వేదనలు, దుఃఖాలు, బాధలు, కనుమలు ఇవన్నీ గూడా హృదయ స్థాయికి కిందయి. హృదయము అంటే జ్ఞానము, అవగాహన, అనుభూతాత్మకంగా ఉన్న జ్ఞాన అవగాహన లయమై ఉన్న స్థాయి హృదయం. నిరంతర ఆనందమయం. అలాంటిది అనేక స్వరూపాలలో ఉన్న ఆనందముతో కనెక్టివిటీ అయి ఉండటం వలన, ఒక కొండలు చూసిన హృదయము నీదై ఉంటుంది. ఒక ఆమ్‌స్టర్‌డామ్ ఎళ్ళిన హృదయము నీదై ఉంటుంది. ఒక ఇంట్లో కూర్చొని ఆనందం అనుభవించే హృదయము నీదవుతుంది. పంచభక్ష పరమాన్నాలు తిన్న హృదయము నీదవుతుంది. తినని హృదయం గూడా నీదే అవుతుంది. అనేక హృదయాలు అనుభవిస్తున్న ఆనందము నీలో ఉంది గాబట్టి, నువ్వు నిరంతరము ఆ ఆనందాన్ని కలిగి ఉంటావు. అలాగే అనేక జ్ఞానవంతమైన హృదయాలు ఆనందంగా నీలో కనెక్టివిటీగా ఉన్నాయి. గురు పరంపర, గురు చరణాల ద్వారా నీవే నేనైన స్థాయిలో నీవు నిలిచి ఉన్నావు. శ్రీ గురు చరణము యొక్క విశిష్టత ఏంటి అంటే, నీ హృదయము వినయ విశ్వాస భావోన్నత ప్రియత్వం మతిన సదా ఉన్నప్పుడు
ప్రతి గురువు నీ హృదయమై తన జ్ఞానాన్ని అందిస్తాడు. నేను చెప్తూ ఉంటాను ఏంటి అంటే, నేను విశ్వంలో ఉన్న గురువులందరికంటే గొప్పదాన్ని, గొప్ప గురువుని అని చిటికెలు గూడా యేసేదాన్ని. నిజంగానే. ఎందుకు అంటే, నాకొచ్చిన అవగాహన మాకు ఈమెకొచ్చిన అవగాహన మాకు రాలేదు అని వాళ్ళు ఎన్నో ఆవిష్కరణలు. ఎందుకు అంటే, శ్రీ గురు చరణం చేస్తూ సమస్తములో ఉన్న సప్తకోటి మహామంత్రాలని నేనే అవపోసన బట్టాను. సమస్తంలో ఉన్న ప్రతి భక్తిని అనేక రకాలుగా ఎంతమందైతే భక్తి కోణంలో ఎదిగారో, వాళ్ళందరి హృదయము నాలోనే నేనే ఆ అనుభవ జ్ఞానాన్ని కలిగి ఉన్నాను. యజ్ఞ యాగాదులు, మంత్రతంత్ర విద్యల ద్వారా ఉన్న గురువుల యొక్క జ్ఞానము కూడా నేనై ఉన్నాను. ధ్యాన గురువులు, జ్ఞాన గురువుల వాటన్నిటికి గూడా నేనే అవగాహన కలిగి ఉన్నాను అనేది కాన్ఫిడెంట్‌గా చెప్పగలిగిన స్థాయిలో గురు చరణం చేసినప్పుడు, ప్రతి గురువుని నీవే నేనైన స్థాయిలో స్మరిస్తూ లయం చేసుకున్నప్పుడు, వాళ్ళ జ్ఞాన అవగాహనే నా జ్ఞాన అవగాహనైంది. అలాంటి స్థాయిలో ఒకరోజు మహా అవతార్ బాబాజీ అన్నారు. మేమందరము కూడా ఇలా పట్టుకోలేకపోయాం. ఇలాంటి ఆలోచన మాకు రాలేదు. కానీ సమస్తాన్ని శాసించగలిగిన స్థాయిలో ఈ మంజులమ్మ ఉంది. ఎలాంటి శాసనము? ఏలు చూపిచ్చి ఒక రాజుగారు శాసనం చేశారు అంటే రాజ్యంలో ప్రతి ఒక్కళ్ళు అవలంబించాల్సిందే. లేకపోతే శిక్ష అనుభవిస్తారు. కానీ ఇక్కడ హృదయ శాసనం. హృదయ ప్రియత్వ శాసనముతో సమస్తాన్ని శాసిస్తుంది. ఇలాంటి అవగాహన స్థితులు మాకు కలగలేదు. ప్రతి గురువు నేనైన స్థాయిలో ఆమె ఎదిగింది. మేమందరము ఆమెలోనే ఉన్నాము భాగమే. మేమందరము చిన్న చిన్న అణువులుగా ఉన్నాము ఆమెలో. ఇలా సమస్తంలో ఉన్న ప్రతి గురువు ఆమెలో అణువులుగానే ఉన్నారు అని చెప్తూ బాబాజీ చెప్పారు. అంటే ఇలా ఒక పేరు జెప్పి నాకిలా చెప్పారు అని గొప్పతనం కాదు. అంటే అలాంటి విశిష్టత కలిగి ఉన్నది ఈ జ్ఞానము. ఈ గురు చరణము అనేది గూడా మీరు గ్రహించాలి అని. ఎందుకంటే నేను సాధన చేశాను. శుక్లాంబరధరం విష్ణువు అనే సాధన మనకెలా ఉంది? ఒకప్పుడు చిన్నప్పటి నుంచి మనకొచ్చు అది. కానీ దాని అర్థం దెలుసా? దాని భావన తెలుసా? దాని యొక్క ప్రకాశాన్ని మీరు అనుభవిస్తున్నారా? దాన్ని చదివినప్పుడు? ఆ ఆనందాన్ని పొందుతున్నారా? అది పొందగలిగినప్పుడు ఇది చదవటం అవసరం లేదు. అలాగే ప్రేయర్ చేసినప్పుడు, ప్రేయర్ చెయ్యాలి అనుకున్నప్పుడే మీకది కనెక్టివిటీగా ఆనందమై ఉంటుంది. అప్పుడు స్పెషల్‌గా చదివి ప్రేయర్ చేయాల్సిన పని లేదు. మీ లోపల ఉన్న భావన అలా పడుకున్నాగా అలా పడుకొని ఆనందంగా దానితోటి లయమై ఉంటారు. క్లాసులో మేము సాధన చేస్తాము అనేది ఓ 10 నిమిషాలు అయిపోయిన తర్వాత నువ్వు గట్టిగా సాధనలోకెళ్ళబోయేసరికి ఆ! టైం అయిపోయింది. ఇంక బయటికి రండి. మనం ఇంకో దానికి చెప్పుకుందాం అంటారు. ఇంక నువ్వు ఆనందం పొందేదెప్పుడు? గురువు చెప్పిన విషయాలలోకి ప్రయాణించండి. మీకు మీరు స్పెషల్‌గా
ఆపాదించుకొని చకచకా ప్రయాణం చెయ్యొద్దు. ఎందుకంటే దారి తప్పుతారు. నేను చెప్పేదొకటి మీ ఆలోచనలు మీగ్గా, ఎందుకంటే జ్ఞానము అంటే నిశ్శబ్దం కాదు. జ్ఞానము అంటే నిరంతర సవరణ, నిరంతర ఎరుక, నిరంతర చైతన్యం. అది మాట్లాడటం వల్ల నేను 18 గంటలు మాట్లాడతా. నేను నిశ్శబ్దంగా ఉంటే ఇంకొకళ్ళు ఎవరన్నా మాట్లాడితే నాకు కోపమొస్తుంది. నిశ్శబ్దత అలవాటైతే నేను నిశ్శబ్దంగానే ఉంటాను. అది ఎవరి సాధన వాళ్ళది. నేను నిరంతరం ఫోన్‌లో గాని, వీటిట్లో గాని నేను నిరంతరం మాట్లాడుతూనే ఉంటా. మరి ఇప్పుడు క్లాస్ చెప్పటానికి గూడా నేనేం అలసిపోల. పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఎవరో ఒకళ్ళతోటే మాట్లాడుతూ ఉంటా. ఇంట్లో గాని, బయట గాని, ఫోనుల్లో గాని. మరి నిశ్శబ్దంగా ఉంటేనే ఈ జ్ఞానం వస్తుంది అంటే అది పొరపాటు. డిస్కషన్స్. అది నిన్ను నువ్వు ఎరుక చేసుకోవటం అవుతుంది. నువ్వు మాట్లాడితే గాని నీకెంత అర్థమైందో ఎదుటి వాళ్ళకి అర్థం గాదు. నువ్వు ఎంత ఏ ఆలోచనతో ఉన్నావో నువ్వు మాట్లాడితే తెలుస్తుంది. అది కరెక్ట్ గాదు అనేది మీరు గూడా తెలుసుకుంటారు. అరే! మాట్లాడితే వీళ్ళు తప్పు పట్టుకుంటారేమో అని అనుకోవద్దెప్పుడు. మనమేమన్నా పరిణతి చెందిన వాళ్ళమా, గురువులమా? నేను గూడా గాదు. నేను నిరంతరం నేర్చుకుంటూనే ఉంటా. నేర్చుకోవాల్సిందే. మీ దగ్గర నేర్చుకుంటాను. నా చుట్టూ ఉన్న అందరి దగ్గర ఫోన్‌లు మాట్లాడేటప్పుడు గూడా నేర్చుకుంటాను. ఓహ్! ఇందులో నేను కరెక్ట్‌గా లేనే. ఇక్కడ ఇలా ఉండాలి. నా ఆలోచన ఇక్కడ సరిగాదు అని నేను నిరంతరము తెలుసుకుంటానే ఉండాలి. నిశ్శబ్దంగా కూర్చుంటే బౌద్ధ భిక్షువుల్లాగా వండుకోవటం, గింటకోవటం లేకుండా ఒక చెప్పేసుకొని అడుక్కోవాలి. మూతికి గుడ్డ కట్టుకోవాలి. ఒక పూటే తినాలి. ఆకలి చావులు చావాలి. కానీ అక్కడ మారాల్సిందేంటి? అంటే వాళ్ళనెవరినో అంటున్నాను అని గాదు. వాళ్ళని నడిపిస్తున్న వ్యవస్థ అలా ఉంది. ఒకప్పటి కాలంలో బుద్ధుడు చేశాడు. దాని తర్వాత అదే పద్ధతిగా అనుసరిస్తున్నారు. దానిలో పరిణతి అంటే ఇక్కడ ఆధ్యాత్మికము అంటే ఆత్మతో ప్రయాణం చేయటము. దానికి ఇవన్నీ చేయాల్సిన పని లేదు అనేది మన సత్యాన్వేషణ నిరూపిస్తుంది. కానీ వాళ్ళందరికీ తెలిసే స్థాయిలోకి ఎప్పటికెళ్తుందో నాకైతే తెలియదు. సమస్తానికి ఇది అందాలి అంటే భగవద్గీత ఇప్పుడు ఎలా అందుతుందో, ఆ కాలంలో ఎప్పుడో ద్వాపర యుగంలో చెప్పిన భగవద్గీత ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ నోట పలుకుతుంది. మరి అంతకంటే ఏదైతే గొప్పది అని ఆ భగవంతుడే చెప్పాడో, ఆ కృష్ణ పరమాత్ముడే చెప్తూ ఎవరైతే తానే భగవంతుడిగా తనలో తనే లయమై ప్రకాశ స్థితిలోకి ప్రయాణం చేస్తూ ఉంటారో వాళ్ళు అందరికంటే గొప్పవాళ్ళు. అలాంటి స్థితిలోకి వెళ్ళటము అనేది చాలా కష్టము. అంటే భగవంతుడు ఉన్నాడు. భగవంతుడు పట్టుకొని ఎళ్తున్నాము. కృష్ణ పరమాత్ముడిని పట్టుకొని ఎళ్తున్నాము. కృష్ణ పరమాత్ముడు నువ్వే, నువ్వే అని ఎళ్తన్నాము అనేది ఒక పద్ధతి. మనమేంటి అంటే మనమే భగవంతుడు. మనమే ఆ ప్రకాశ స్థితి, నిర్మల శాంతి ప్రకాశ స్థితి. సాంఖ్యము ఎవరైతే సాంఖ్యము ని అనుసరిస్తారో వాళ్ళు అందరికంటే గొప్పవారు అని ఆ కృష్ణ పరమాత్ముడే చెప్పాడు. సాంఖ్యము అంటే స్వరూప శాస్త్రము.
స్వస్వరూప అన్వేషణ అది మనం చేస్తూ ఉన్నాం. అలాంటి స్థాయి స్థితిగతులలో ప్రయాణిస్తున్నాము. అంటే అంతకంటే గొప్పదైన ఆత్మజ్ఞానములో మనం ప్రయాణిస్తూ ఉన్నాము. ఇది ఎప్పటికీ ఈ భగవద్గీత ఇప్పుడు అందరి నోళ్ళలో ఎలా ఉందో రేపు రాబోయే కాలంలో సత్యాత్మావిష్కార అన్వేషణ కూడా అలాగే అందరి హృదయాలలో ప్రయాణిస్తుంది. అలాంటప్పుడు మాత్రమే దాని విశిష్టత అందరికీ అందుతుంది. అలాంటి స్థితిలోనే మనము సమస్తములో హృదయ విన్యాసం చేస్తూ ఉన్నాం. ఇక్కడ దీన్ని ఒకళ్ళు చెప్పినా చెప్పకపోయినా సమస్త విశ్వములోంచి ప్రతి హృదయము ఎన్లైట్ చేయబడుతుంది. అది తెలియకుండానే ఒక చిన్న కీటకంగా ఉంది. ఒక జంతు జన్మలు అనేక వందల, వేల జన్మలు దాటి జంతు జన్మకొస్తుంది. ఈ జంతు జన్మ నుంచి అనేక వేల జన్మలు దాటి మనిషి జన్మకొస్తుంది. మనిషి జన్మలో అనేక వేల జన్మలు దాటి విముక్తి స్థితికి ఆత్మ వస్తుంది. అంటే పరిపూర్ణత్వము త్వరగా సిద్ధిస్తుంది. సత్యాత్మావిష్కార అన్వేషణ అనేది సమస్తములో కూడా స్పందన ప్రతిస్పందనాత్మకంగా ఇది స్పందిస్తూ ఉంది. స్పందింపజేస్తూ ఉంటుంది. ఇక్కడ మనం చెప్తున్నాము అంటే సకల చరాచరం యొక్క హృదయము ప్రతిస్పందిస్తుంది నా స్పందనకి. అలాగే సమస్త విశ్వములో ఉన్న ప్రతి స్వరూపము కూడా స్పందిస్తుంది. దేని ద్వారా? ఈ గురు చరణం ద్వారా. నువ్వు వేరు నేను వేరు అని కాదు. ఆ తన్మయ చింతనము అనేది మనకి మామూలు మనసు ఆలోచనలతో నిండి ఉన్న మనకి రాదు. ఈ గురు చరణమే నేనై ఉన్నాను అనేది నిరంతరము దీనిలోకి రావటం కోసం నేను ఎన్నో వందల సార్లు మాల తీసుకొని గురు చరణాన్ని చేశాను. రోజుకి ఎంత మాక్సిమం చెయ్యాలో అంత మాక్సిమము మాల తిప్పేదాన్ని గురు చరణం కోసం. ఎందుకంటే మధ్యలో ఒక్క ఆలోచన వచ్చినా ఆ ఆలోచన నన్ను పక్కకి తీసుకెళ్ళేది. ఒక్క ఆలోచన కూడా రాకుండా ఉండటం కోసం మాల తిప్పేదాన్ని. మామూలుగా తిరుగుతూ గురు చరణం చేసుకుంటూ ఉంటే 4 సార్లు చేస్తాము. మళ్ళీ ఆలోచనలోకి వెళ్ళిపోతాం. మళ్ళీ అయ్యో గురు చరణం చేస్తున్నాం కదా అంటాం. గురు చరణం గుర్తుకొస్తుంది. మళ్ళీ ఆలోచనలోకి వెళ్ళిపోతాం. ఇది మామూలుగా జరిగేది. అలా ఆలోచనలోకి ఎళ్ళకుండా ఉండాలి అంటే కొంత మాల తిప్పటం, నిద్రలోకి మత్తులోకి వెళ్ళిపోవటం. పక్కనే ఇటు 2 దిండ్లు, ఇటు 2 దిండ్లు కింద పరుపేసుకొని కూర్చునేదాన్ని. ఇటు కాసేపు తిప్పటం అది తెలియకుండానే మాల జారిపోతుంది. నేను 10 నిమిషాలన్నా మత్తులోకెళ్ళిపోతాను. మత్తులోకెళ్ళానా, నిద్రపోయానా అప్పుడే క్షణమే మెలుకువ వస్తుంది. చాలా సేపు నిద్రపోయినట్టున్నాను అంటే టైం అయితే తిరగదు. 10 నిమిషాలే అయి ఉంటుంది. మళ్ళీ మాల చేసుకోవటం. ఏదన్నా పనుంటే లేచి గబగబా పని చేసుకొచ్చుకోవటం. మళ్ళీ కూర్చొని మాల చేసుకుంటూ ఉండేదాన్ని. మళ్ళీ నిద్రలోకెళ్ళేదాన్ని. ఇలాగా కొన్ని వేలు చేసేదాన్ని రోజుకి. కానీ ఎంతటి ఆలోచనలు కట్టుదిట్టం చేశాను అంటే, గురు చరణం చేస్తే ఆత్మతో కనెక్టివిటీ అయిపోతాము అనేది పట్టుకోగలిగాను. నేను ఆత్మతో కనెక్టివిటీ అయి ఉన్నాను. ఇలా ఉంటుంది కనెక్టివిటీ అయితే. ఇలా ఈ కనెక్టివిటీ పక్కకి జరిగాను అనేది కూడా తెలుస్తూ ఉంటుంది. అలాంటి స్థితిలో ఆత్మతో కనెక్టివిటీ అయ్యాను. గురు చరణం చేస్తూనే. మరి ఇలాంటి స్థితిగతుల్లో మనం ప్రయాణించటానికి, మన మనసుని కంట్రోల్ చేయటానికి, మన ఆలోచనల్ని కంట్రోల్ చేయటానికి ఈ గురు చరణము అనేది ఉపయోగపడుతుంది. ఎందుకు అంటే అనేక మంది గురువులు వాళ్ళ జ్ఞానాన్ని మనకి అందిస్తూ ఉంటారు.
మన హృదయము ఎప్పుడూ గూడా వినయ విశ్వాసాలని, భావోన్నత ప్రియత్వాలని మతిలో సదా ప్రకటితం చేస్తూనే ఉండాలి. ప్రకటితము అంటే స్పందన. ఆ స్పందన కలిగి ఉండాలి. అలాంటి స్పందన కలిగి ఉండటంలో ఎలా ఉంటుందంటే ప్రతి గురువు అలా స్పర్శిస్తారు మన్ని. ప్రతి గురువు ఈ ఒక్కసారి తాకుదాము ఎంత ఆనందంగా ఉంది హృదయము. ఇలాంటియన్నీ నీకు అనేకమైన వాళ్ళ హృదయాలు ఆ యొక్క ఆలోచన మనకందుతుంది. నేను చెప్పాను ఒకరోజు దత్తాత్రేయుల వారు ఆయన్ని గుర్తు చేసుకున్నప్పుడు, "తల్లీ ఎన్నాళ్ళకొచ్చావు నా దగ్గరికి?" జస్ట్ గుర్తు చేసుకున్నా. అంటే ఆ హృదయం కనెక్టివిటీ అయిపోయింది. "నీకోసం నేను ఎన్నాళ్ళ నుంచో వేచి చూస్తూ ఉన్నాను" అంటూ ఆయన హృదయము అనేది జస్ట్ అలా కళ్ళల్లో నుంచి నీళ్లు కారినియి. అదే హృదయము నా హృదయంలో నుంచి కూడా ఆ స్పందన కలిగి కళ్ళ వెంట నీళ్లు గారినియి. మామూలుగానే కూర్చొనుంటాం. మామూలుగానే పడుకోనుంటాం. ఒక కల, ఒక ఆలోచన, ఒక హృదయ స్పందన అలా దొరకాలి. చెప్పాను గదా! ప్రతి హృదయము అలా టచ్ చేస్తూ ఉంటుంది నిన్ను. అందువలన శ్రీ గురు చరణం చేసినప్పుడు ప్రతి హృదయము గూడా నేనైన స్థాయిలో నేనే నా జ్ఞానాన్ని నీకు అందిస్తూ ఉన్నాను. అక్కడ మనకు పేర్లు తెలీదు, ఊర్లు తెలీదు, రూపము తెలియదు. భక్తి కోణంలో ఉన్న గురువులతో లయమయ్యి, ఆ ఆలోచన కలిగి ఉండి మనం చేస్తూ ఉన్నప్పుడు, ఆ భక్తి కోణంలో ప్రయాణించిన గురు పరంపరలు, గురువులు గాదు, గురు పరంపరలే ఉంటాయి. ఎంతో మంది భక్తి మార్గములో నడిచిన గురువులు. మీ అందరికీ గూడా కొన్ని కొన్ని విషయాలు చాలా చులకన. ఆ కోణంలో ఎళ్ళగూడదు, ఈ కోణంలో ఎళ్ళగూడదు. అనంతమైన అనేక కోణాలలో వెళ్ళినప్పుడే నువ్వు పరిపూర్ణమవుతావు. లేదు అంటే ఒకదాన్ని పక్కన బెట్టినా నువ్వు పరిపూర్ణం అవ్వలేవు. ఎలా అవుతావు? అది పక్కనుందిగా నీలో మైనస్. అది మైనస్‌గా ఉన్నప్పుడు నీకు పరిపూర్ణత్వం ఎక్కడి నుంచొస్తుంది? నిండుతనం ఎక్కడొస్తుంది? ఖాళీ ఉందిగా. కాబట్టి అలాంటి స్థితిగతులలో మనం ప్రయాణం చెయ్యాలి. పరిపూర్ణత్వాన్ని సాధించాలి అంటే ప్రతి ఒక్కటి గూడా యాక్సెప్టెన్స్‌లో ఉండాలి. ప్రతిదీ ఇప్పుడు యాక్సెప్టెన్స్‌లో ఉండాలి గదా! అని స్నానం జేసి బురద పూసుకోకూడదు. బురద పూసుకోవటం గూడా యాక్సెప్టెన్సే అని అనుకోవటం గూడా పొరపాటు. అడుసు తొక్కనేల, కాలు కడగనేల అంటారు. అడుసు తొక్కే ముందే అది అడుసు అని తెలియజేసుకున్నప్పుడు పక్కకేయగలం. అలాంటి దృష్టి ఆత్మ దృష్టితో ఉంటే ఏది అవసరమో, ఏది అవసరం లేదు నిమిత్త మాత్రంగా దాన్ని పక్కకి వదిలేయగలం. అన్ని విషయాలలో నిమిత్త మాత్రంగా వ్యతిరేకించటం గాదు. నిమిత్త మాత్రంగా అలాంటి నిమిత్త మాత్రమైన స్థితిగతులు అనేది నీకు గురు పరంపర, గురు చరణం చేయటం ద్వారా నీకు అందుతూ ఉంటాయి. ఎందుకు అంటే ఎంతోమంది గురువులు నీలో నేనైన స్థితిలో వాళ్ళ జ్ఞానాన్ని నీ షట్చక్రాలలో
లయం చేస్తూ ఉంటారు. మీకు మొన్న జెప్పాను మీకు. ప్రతి గురువు దగ్గరికి నేను వెళ్ళి, మీ జ్ఞానాన్ని ఇవ్వండి అంటే, ఆ గురువు దగ్గరికెళ్ళేటప్పుడు, వాళ్ళతో అనుసంధానమైన గురువుల్ని ముందే పట్టుకొని ఎళ్ళేదాన్ని. వాళ్ళ కనెక్టివిటీ ఎక్కడుందో తెలుసుకొని వాళ్ళ ద్వారా ఎళ్ళేదాన్ని. ఎవరు ఈమె అంటే మంజుల. ఏమంట? మీ జ్ఞానాన్ని కావాలంట. నా జ్ఞానాన్ని ఇచ్చాను. ఇంకా చాలదంట. మీ జ్ఞానం గూడా కావాలంట. అన్నప్పుడు వాళ్ళు చాలా ఆనందపడతారు. ఈ బిడ్డ ఇంత చిన్నగా ఉంది. ఇంత జ్ఞానాన్ని అవసరమంట. అంటే అవునంట. ఆ జ్ఞానమే కావాలంట. అలా నాకు చాలా ఆనందంగుంది. ఈ బిడ్డ ఈ రోజు నుంచి నా బిడ్డ గూడా అంటూ వాళ్ళ జ్ఞానాన్ని మన షట్చక్ర విన్యాసంలో అందిస్తూ ఇంకొక గురువు దగ్గరికి, వాళ్ళకి అనుసంధానమైన గురువు దగ్గరికి మనని తీసుకెళ్తూ ఉంటారు. అక్కడ గూడా అలాగే జరుగుతూ ఉంటుంది. ఈ బిడ్డ నా బిడ్డ. అంటే ఇదంతా గూడా ఆవిష్కరణ. భావ విన్యాసము, ఆనందమైన లయ స్థితి, ఆలోచన, కళ, కలలు కంటూ ఉంటాం. ఆనందిస్తూ ఉంటాం. ఆ ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాం. అలా ఎంతో మంది గురువుల చెయ్యి పట్టుకొని, ఒక చిన్న బిడ్డలా నడుస్తూ, ఆ ఆత్మ ప్రయాణం చేస్తూ ఉంటే తెలుస్తూ ఉంటుంది. నిజంగానే ఒక్కొక్క గురువుతో ప్రయాణించిందా అంటే, అది మొదట్లో మనం దృష్టి పెట్టటం కాదు. నిరంతర సాధన. ఒక రోజుతో, ఒక గురువుతో నేనిటు పొయ్యానని కలగని మర్చిపోతే జరిగేది కాదది. అది నిరంతర సాధన. ఆ ఆలోచన అనేది, ఆ పడుకోని ఆలోచన అలా కొనసాగుతూ ఉంటుంది. అది తప్ప ఇంకొక గోల లేదు నాకు. ప్రేయర్ తప్ప ఇంకొక గోల లేదు. అనేక ఆవిష్కరణలు రోజు రోజు ఒక డైరెక్టర్ గనక ఒక సినిమా తీయటానికి ఎన్ని ఆలోచనలు, ఎన్ని క్రియేట్ చేస్తాడు అంటే, అలాగే నేను గూడా అనేక రకాలుగా, అనేక ఆవిష్కరణలు క్రియేట్ చేసుకుంటూ ఉండేదాన్ని. ఇప్పుడు చాలా వరకు మర్చిపోయాను. చాలా ఆవిష్కరణలు గూడా చెప్పటం గూడా మర్చిపోతూ ఉన్నాను. నేను జెప్తానా, జరుగుతూ ఉంటాయా, వీళ్ళు వింటారు, వీళ్ళు గూడా మర్చిపోతారు. వాళ్ళకంటే నేనే నయ్యం. గుర్తుబెట్టుకుంటారు కొన్నన్నా. కాబట్టి ఈ శ్రీ గురు చరణం ద్వారా ఇలాంటి తన్మయ చింతనంలోకి ప్రతి గురు హృదయాన్ని మనలో లయం చేసుకునే స్థాయిలోకి మనం ప్రయాణించగలం. యుక్తేశ్వరగిరి గారిని అడిగాను నేను. నాకు గూడా ఈశ్వర లయత్వ ప్రియత్వాన్ని నేను గూడా నాకు కూడా వస్తుందా? అలాంటి ప్రయాణం నేను చేయగలనా? ఈశ్వర లయత్వ ప్రియత్వాన్ని అని అడిగాను. తల్లి నువ్వు అక్కడ నుంచే వచ్చావు. నువ్వు ఆయా స్థితిగతులలోనే ఉన్నావు అన్నప్పుడు, నాకేమీ అర్థం గావటం లేదే! నేనలా ఉన్నాను అని. అంటే అర్థమవుతుంది. కాలంలో ముందుకు పోయే కొద్దీ నీది నీకు అర్థమవుతుంది అని చెప్పారు. అవునా! అదెప్పుడో అది అర్థమయ్యేదేంటో కాలము అది అనేది ఎప్పుడొస్తుందో నాకు అని అనుకునేదాన్ని. మరి మీ జ్ఞానం ఎప్పుడు అందిస్తారు నాకు అంటే, ఆల్రెడీ నాది ఎప్పుడో ఇచ్చేసాను తల్లి నీకు. ఎప్పుడిచ్చారు అంటే, ఎప్పుడో ఇచ్చేసాను. మరి ఏది నాకేమి రావటం లేదే. మీరు జ్ఞానం ఇచ్చానంటున్నారు. నాకేం రావటం లేదే.
తల్లి, ఆ జ్ఞానము అలా చెప్తే వచ్చేది గాదు. నీ షట్చక్రాలలో అది లయమయ్యే ఉంది. నువ్వు ఎప్పుడైతే నీ యొక్క ప్రయాణంలో నీవు దీన్ని అనుసంధానమయ్యి, ఆ జ్ఞానాన్ని అందిస్తూనే ఉంటావు. అప్పుడు యాక్టివ్ అవుతుంది నీ షట్చక్రాలలో నుంచి చైతన్యాత్మకంగా నేనిచ్చిన జ్ఞానం కూడా. నేనే గాదు ఎంతో మంది గురువుల దగ్గర నువ్వు ఆ జ్ఞానాన్ని నీలో నిక్షిప్తం చేసుకొనే ఉన్నావు. నీ నుంచి అవి ప్రకటన చేయబడేటప్పుడు నీకు తెలుస్తుంది. ఇదంతా వాళ్ళిచ్చిందేను అని. అందులో నా జ్ఞానం గూడా ఉంది అని చెప్పారు. అంటే మనకి వాళ్ళు అందిస్తూనే ఉంటారు సర్వం నుంచి. కానీ మనం ప్రకటితం చేస్తూ మనలో నుంచి దాన్ని ఆలోచిస్తూ చైతన్యాత్మకం చేస్తూ దాని మీద మాట్లాడగలిగినప్పుడు మాత్రమే ఆ షట్చక్రాలలో ఉన్న జ్ఞానం చైతన్యం అవుతుంది. అందుకే చెప్తాను మాట్లాడటం నేర్చుకోండి. ఇది ఊరికే ఎవరో ఒకళ్ళతోటి ఏమీ రాని వాళ్ళతోటైనా ఈ సబ్జెక్టు ఇది అని మాట్లాడటం నేర్చుకోండి. మాట్లాడండి. మీకు తెలియకుండానే మీ లోపలిది యాక్టివ్ అవుతుంది. మీ షట్చక్రాలలో ఉన్న జ్ఞానం చైతన్యం అవుతుంది. అనేక జన్మల జ్ఞానం, అనేక జన్మలలో గూడా మీరు మంచి సాధన చేసి ఉంటారు. అదంతా కనెక్టివిటీగా యాక్టివ్ అవ్వాలి అంటే, మనము దాని మీద మాట్లాడగలిగినప్పుడు దృష్టి పెడుతూ ఉంటాం. మన లోపలికి దృష్టి పెడుతూనే ఉన్నప్పుడే మన ఆత్మ జ్ఞానము మనం చెప్తూ ఉంటాం. మనం ఆత్మజ్ఞానం చెప్తూ ఉన్నాము అంటే మన లోపలిది యాక్టివ్ అవుతుంది. బయటది గాదు. కాబట్టి అక్కడ మనం చైతన్యం చేసుకుంటూ ఉన్నాం గాబట్టి మనలోకి ప్రవాహం వస్తుంది. ఆత్మజ్ఞాన ప్రవాహము. ఇలా వెలువరిస్తున్న కొద్దీ ట్యాప్ తిప్పినప్పుడే ట్యాప్‌లో ఉన్న నీళ్లొస్తాయి. ఆ ట్యాంక్‌కి కనెక్టివిటీ ట్యాంక్ పైనుంది. ట్యాంక్ నుంచి రావాలి అంటే ట్యాప్ తిప్పాలి. నువ్వు ట్యాప్ తిప్పకపోతే ఆ కనెక్షన్ ఆ దార రాదు. తిప్పుతూ ఉంటే నువ్వు ట్యాప్‌లాగా, గొట్టంలాగా ఒట్టి ఖాళీగా ఉంటావు. ఆ ధార పోతూనే ఉంటుంది. అలాంటి స్థితిలో మనం ప్రయాణం చేయాలి అంటే చక్కటి ఈ ప్రేయర్‌ని పట్టుకోవాలి. ఈ ప్రేయర్‌ని గూడా నిరంతరం సాధన చేయాలి. ఇక్కడ నేను చెప్పేది ఎందుకు అంటే ఇంతకుముందు చెప్పేది డైరెక్ట్‌గా శ్రీ గురు చరణం అంటే ఇలా అని పదాలకు అర్థాలు చెప్పటం. కానీ ఇప్పుడేం జెప్తున్నానంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ జెప్తున్నాను. పదాలకు అర్థం మీకు తెలుస్తుంది ప్రాక్టికల్ నాలెడ్జ్ పట్టుకున్నట్లయితే. లేదు మీ సీనియర్స్ మీకు ఈ సబ్జెక్ట్ అని అది అయిపోగానే వాళ్ళు మొదలుపెడతారు. వాళ్ళు చక్కగా దానికి అర్థం జెప్తారు. పదానికి అర్థం జెప్తారు వాళ్ళు. లేదు పైన పాత క్లాసులుంటాయి. వాటిట్లోకెళ్ళినా గూడా మీకు అర్థం వస్తుంది. కానీ ఎందుకు అంటే, ఇంకా గూడా డెప్త్ వ్యూలో చెప్పాలి. ఇంకా మీరందరూ ఎదగాలి అనే విధంగా నేను పూర్తిగా ఎంటైర్‌లీ డిఫరెంట్‌గా చెప్పుకొస్తున్నా సబ్జెక్ట్‌ని. సబ్జెక్ట్ అంతా ఇలాగే ఉంటుంది. మీరు కావాలి అంటే పాత క్లాసులు వినండి. మీకు మక్కికి మక్కి గావాలంటే అఖిలము, సమస్తము, అఖండము, ఖండితము లేనిది ఇలా ఉంటుంది. వాటికి అర్థం అయన్నీ గూడా అక్కడొస్తాయి. ఓకే.